నెట్ లేదు, జాగ్రత్తగా మాట్లాడతాను. క్లారిటీగా ఉంది సార్. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక. నేటి విశిష్ట కార్యక్రమము సత్యసాయి వాహిని. రచయిత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. మనం వాహిని ప్రస్థానంలో సత్యసాయి వాహినిలో మనం ఉన్నాం. ఈరోజు 12వ ఎపిసోడ్, తరువాతి గ్రంథముల్లోని విలువలు అనేటువంటి దాంట్లోకి వెళ్ళబోతున్నాం. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు కావాలని, అలాగే ఆత్మీయ సోదర సోదరిముల యొక్క శుభకామనలు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మీ ముందుకి ఈ కార్యక్రమం రాబోతోంది. దయచేసి మీ యొక్క శుభకామనలతో, శుభాకాంక్షలతో, స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గత ఎపిసోడ్లో వేదముల్లోని విలువలు గురించి చెప్పుకున్నామండి. అంటే వేదాలంటే ఏమిటి, వేదాంగాలంటే ఏమిటి, పురాణాలు ఎన్నున్నాయి, ఇవన్నీ కూడా ముఖ్యంగా పోయినసారి 4 వేదాల గురించి చెప్పారండి. మన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వీటి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తరువాతి గ్రంథములలోని విలువలు అంటే ఆ వేదాల తర్వాత వచ్చినటువంటి గ్రంథాలు ఏమిటి, వాటి యొక్క విశేషాలు ఏమిటి మనకు చెబుతున్నారు. వేదాల తర్వాత వేదాంతాలు, తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. వాటి యొక్క విశేషాలు చెప్పుకుంటూ ఈ ఎపిసోడ్ చివరిలో, అంటే ఇది 2 ఎపిసోడ్లు పడుతుంది. చివరిలో వచ్చే ఎపిసోడ్లో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఉపాసనలు ఎలా చేయాలి, ఎలా చేస్తారు, వాటి యొక్క స్థితిగతులు ఏమిటి అనేటువంటిది వచ్చే ఎపిసోడ్లో ఉంటుంది. ఈ ఎపిసోడ్లో వేదాంత విశేషాలు, స్మృతులు, అలాగే ఆనాటి అవి వెలవటానికి గల కారణాలు, అలాగే ముఖ్యంగా నాటి నేటి పరిస్థితులు, పురాణాలు, వీటన్నిటి మీద, ఆనాటి ఆచార వ్యవహారాలు, వీటన్నిటి మీద వాళ్ళ సమగ్రంగా స్వామి చెప్పబోతున్నారు. వాటిని కాస్త మనం పరికించడానికి ప్రయత్నం చేద్దాం. వేదాంతము తర్వాత స్మృతులు బయలుదేరను. మనం వేదాల గురించి చెప్పుకున్నాం. పోయిన ఎపిసోడ్లో 4 వేదాలు చెప్పుకున్నాం. వేదాంతములు అన్నాం, అంటే వాటిని ఉపనిషత్తులు అంటారు. ఈ వేదాంతం అంటే వేదముల యొక్క సారమే వేదాంతము అనేది. అలాంటి అవి వేదాల తర్వాత స్మృతులు బయలుదేరని అని చెప్పారు. అవి పవిత్ర తపశ్శక్తి సంపన్నులైన, అనుభవజ్ఞులైన ఋషుల విరచితములే. మనం చెప్పుకున్నాం ఆ వేదాలన్నీ కూడా మరి వేదాల ద్వారా వచ్చినటువంటి, అక్కడ మనకు చక్కగా చెప్పారు. దీని గురించి కొద్దిగా ఒక్క నిమిషం వెనక్కి వెళ్తే, సృష్టి ప్రారంభంలో మనకు మహర్షులు, దేవర్షులు దేవవాణిని విన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఆ నిశ్శబ్ద బ్రహ్మని, నిజంగా కూడా శబ్దాల రూపంలో వచ్చినాయా? రాలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నిజంగా శబ్దం ఉంటుందా? ఉండదు, నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని కూడా మనకు పదే సార్లు విన్నాం రుద్రంలో. అలాంటి నిశ్శబ్దమైనటువంటి వాక్కుల్ని నాటి దేవర్షులు, మహర్షులు ఆ దైవవాణిగా దాన్ని విన్నారండి. మనం ఊరికి విశ్వాస నిశ్వాసాలని చెబుతున్నాం, కానీ వాళ్ళ యొక్క మనోనేత్రానికి, వాళ్ళ యొక్క దివ్య దృష్టికి, వాళ్ళ యొక్క మంత్రోపాసన బలానికి అవి ఎలా కనపడ్డాయి అంటే వేద వాక్కులుగా కనపడ్డాయి, దైవ వాక్కులుగా కనపడ్డాయి. వాటిని వాళ్ళు విన్నారని చెబుతున్నారు. ఇదే తర్వాత ఆర్షవాంగమయం అంటున్నాను దీన్నే. భగవంతుని యొక్క తొలి వాక్కులు వినగలిగినటువంటి మహా అదృష్టవంతులు వాళ్ళంతా కూడా. అంటే వేదాలే భగవంతుని యొక్క తొలి వాక్కులు అనేది మనం గ్రహించాలి. అలా విన్నవన్నీ కూడా శృతులుగా చెప్తారు. అంటే నిజంగా శృతులు అంటే వినబడినటువంటి భాగములు అని. శృతి అంటే వినడం. ఆ విధంగా వినబడడం ద్వారా అవి వెలుగులోకి వచ్చినాయి కాబట్టి వాటికి శృతులు అన్నారు. మరి నిజంగా శృతులు మీరు విన్నదాన్ని మనం మేము ఎట్లా అర్థం చేసుకుంటాం? మీకేదో వినబడింది, అంతర్వాణిలో వినబడింది,
మరి ఎట్లా లోకానికి ఎట్లా తెలుస్తుంది? లోకానికి తెలియాలి కదా. అందుకని ఆ విన్న వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి తిరిగి తమ శిష్యులకు బోధించడంలో ఆ స్మృతులు వచ్చినాయండి. అంటే వాళ్ళు విన్నారు, ధారణ చేసుకున్నారు, మననం చేసుకున్నారు, స్మృతి పదంలో అట్టి పెట్టుకున్నారు. ఆ స్మృతి అంటే అదనమాట. ఆ విధంగా ధారణ మనన ద్వారా ఆ మనసులో స్థిరంగా దాన్ని స్టిక్కర్ లాగా అతికించుకున్నారు. తద్వారా అవి స్మృతులైనాయి. ఆ విధంగా అప్పట్లో మరి కంప్యూటర్లు కానీ అటువంటి కారణంగా కేవలము గ్రహణ, స్ఫురణ, ధారణ మూడేనండి ఆనాడు కారణాలు. గ్రహణ అంటే యాంటెన్నా లాగా లాగారు. వెనక రేడియోలకి, టీవీలకి యాంటెనాలు ఉండేవి. అలాగే ఆ నిశ్శబ్ద బ్రహ్మని ఆ మహర్షులు వాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళ యొక్క ఛానల్లో వాళ్ళు గ్రహణ చేశారు, ధారణ చేశారు, దాన్ని స్ఫురణ చేసుకున్నారు. అంటే పదే 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 మననం కూడా చేసుకున్నారు. తద్వారా ఆ విధంగా మనకు జ్ఞాన ప్రసారం జరిగింది అనేటువంటిది మనం ఆ గతంలో చెప్పినటువంటి విశేషాలు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే కూడా ఇది అమృతం కంటే కూడా, వేద విజ్ఞానం అమృతం కంటే చాలా గొప్పది. దేనికని? ఆ అమృతం కూడా మరణాన్ని నివారిస్తుంది. అమృతం అంటే చావు లేకుండా చేసేదే అమృతం. ఆ దేవతలంతా వాళ్ళు తాగారు కాబట్టి వాళ్ళకి మరణం లేదు. వాళ్ళు మనల్ని చూస్తే ఈర్ష్య వాళ్ళకి. అయ్యో వాళ్ళు హాయిగా చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోవట్లేదే అని. సో అది కూడా దిగులే. చావుకు భయపడి మనం ఏడుస్తుంటే వీళ్ళకి మనకు చావు లేదని భయపడుతున్నారు దేవతలు. ఆ విధంగా మరి మరణాన్ని నివారించగలిగినటువంటి శక్తి అమృతానికి ఉందండి. మనిషి మరణించినా సరే జీవించగలిగినటువంటి శక్తి జ్ఞానానికి ఉందండి. కాబట్టి అమృతానికి ఎంత పవర్ ఉందో అంతకంటే పవర్ జ్ఞానానికి ఉంది. అమృతం చచ్చిన వాడిని బతికిస్తుంది, కానీ ఇది అట్లా కాదు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆ మనిషిని అంటే ఒకరి ద్వారా ఒకరికి ఆముఖంగా, అంటే ఆ నోటి ద్వారా ఈ నోటికి, ఈ నోటి ద్వారా ఆ నోటికి, ఆ విధంగా విని మననం చేసుకొని ధారణ చేసి ఈనాటి వరకు వేదాలు యుగాలు మారినా కూడా, తరాలు మారినా కూడా శాశ్వతంగా మన వాక్ విలాసంలో నిలబడగలిగినటువంటి వేదాలు. అందుకని కాబట్టి ఇక్కడ ఒక చిన్న మాట అన్నాడు లోగడ, మరణాన్ని నివారించగలిగినటువంటి శక్తి అమృతానికి ఉంటే మనిషి మరణించినా సరే జీవించగలిగినటువంటి శక్తి మన జ్ఞానానికి ఉంది. కాబట్టి సూర్యకిరణాలకి ఎంత తేజోబలం ఉంటుందో లోకాలను వెలిగించగలిగినటువంటి ఆ దీప్తివంతం దీనికి ఉంది. అందుకనే అమూల్యం అన్నాం, అపారం అన్నాం దీన్ని. కాబట్టి అలాంటి వేదాన్ని మనం వాళ్ళు ఏం చేశారంటే పవిత్రమైనటువంటి తపశక్తి సంపన్నులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఋషుల యొక్క అవన్నీ కూడా వాళ్ళు విన్నవి, ధారణ చేసుకున్నవి, మననం చేసుకున్నవి కాస్త వెలుగులోకి తీసుకురాగలిగారు. అంటే వీటి యొక్క రచయితలు మంత్రద్రష్టలు అని చెప్పుకుంటాం మనం అప్పుడప్పుడు. ఈ మంత్రాన్ని దర్శించిన వాడు, మనకు పరిచయం చేసినటువంటి వారు ఆ ద్రష్టలు. అయితే వేదాంతములకు ఉండినంతటి ప్రామాణికత స్మృతులకు లేదనే చెప్పవచ్చును. శృతుల ద్వారా వచ్చినటువంటి స్మృతులు కాబట్టి నిజంగా ఎమ్మెల్యే గారు ఒక చిన్న సందేశం ఇచ్చారనుకోండి, ఒక 15 నిమిషాల్లో, దాన్ని మళ్ళా నేను ఇంకోళ్ళకి చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒరిజినాలిటీ తగ్గుతుంది. ఆయన చెప్పినట్టు పూసగుచ్చినట్టుగా నేను చెప్పలేకపోవచ్చు. దేనికని? మనం విన్నాం, ఆ విన్న దాంట్లో గ్రహించాలి, ఆ గ్రహించింది జీర్ణం చేసుకోవాలి, మనం ఎదుటివాడికి చెప్పాలి. ఆ విధంగా ఆయన ద్వారా గ్రహించినటువంటి సందేశాన్ని మనం పరులకు ఇవ్వడంలో ఏ విధంగా అయితే నాణ్యత పరిమాణాలు తగ్గుతాయో, అలాగే శృతుల ద్వారా వచ్చినటువంటి ఆ వేదాంతానికి దానికి ఉన్నటువంటి పవరు, దానికి ఉన్నటువంటి ప్రామాణికత స్మృతులకు లేదనే చెప్పవచ్చును. ఎందుకంటే దాని ద్వారా వచ్చినవి కాబట్టి. అది డైరెక్ట్ ఛానల్, ఇది ఇండైరెక్ట్ ఛానల్. కాబట్టి తక్కిన మతముల వారికి వారి శాస్త్రములకును ఎట్టి సంబంధము ఉన్నదో అట్లనే స్మృతులకును భారతీయులకును అట్టి సంబంధం కలదు. కాబట్టి ఎన్నో మతాలు ఉన్నాయి మనకు, వాళ్ళ శాస్త్రాలు ఉన్నాయి. క్రైస్తవ మతం అని, జైన మతం అని, బౌద్ధ మతం అని బోర్డు మతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తత్సంబంధమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకున్నటువంటి శాస్త్రాలకి ఎలాంటి బంధం ఉన్నదో అలాగే మన స్మృతులకు భారతీయులకు కూడా అలాంటి అవినాభావ సంబంధం ఉన్నది. అంటే వేదాలతో ఉన్నటువంటి పరిచయమే స్మృతులతో మనం చేసుకున్నాం. దేనికంటే మన దాకా వచ్చిన తర్వాత స్మృతులు అయినాయి కాబట్టి
మనం స్మృతుల ద్వారానే మనం తెలుసుకున్నాం కాబట్టి వారి వారి శాస్త్రములు ఎట్లు మహాపురుషుల యొక్క నిర్మితములో అటులనే భారతీయ స్మృతులు కూడాను మహాపురుషుల నిర్మితములే. కాబట్టి ఆ విభిన్నమైనటువంటి మత శాస్త్రాల కంటే కూడా మన భారతీయత పుట్టిపడేటువంటి మన శాస్త్రాలు మహా తపస్సులు, యశస్సులు, మనస్సులైనటువంటి ఋషులు రచించారు కాబట్టి నిజంగా అవి మహాపురుషుల యొక్క నిర్మితములు, సామాన్య మానవుడి చేత నిర్మింపబడినటువంటి కావు అని మనం గమనించాలి. అని అంగీకరించక తప్పదు. ఇతర మతములకును భారతీయ మతములకును ఉన్న సామ్యం ఇదే. ఇదే మనకు పోలిక. మన తేడా అనుకుంటారో మీరు పోలిక అనుకుంటారో వాటికి వీటికి మనకి ఇది ఉంది. అయితే ఈ ఋషి నిర్మితములైనటువంటి స్మృతులు కాలక్రమమున మారుతూ వచ్చినవి. చూడండి, మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడేటట్లుగా సామాన్యుడికి కూడా అన్నం ఎట్లా అనేటువంటి కోణంలో ఎన్నోసార్లు సవరణ చేసుకున్నాం. అలాగే ఈ స్మృతులు కూడా మరి యుగాలను బట్టి ఆ యుగాల్లో ఉన్నటువంటి జనజీవనాన్ని బట్టి ఆ జీవన స్రవంతిని బట్టి మనం కొన్ని మార్పులు చేసుకోవటం తప్పలేదు. ఒక స్మృతి కృతయుగమునకును, ఒక స్మృతి త్రేతాయుగమునకును, మరొకటి ద్వాపర యుగమునకును, కొన్ని స్మృతుల కలియుగమునకును ప్రామాణికములై ఉండవలనని చెప్పబడి ఉన్నవి. కాబట్టి ఎప్పుడో కృతయుగంలో సతీ సహగమనం జరిగింది అనుకుందాం కాసేపు. ఆ స్మృతుల్లో ఉన్నటువంటి విశేషాల్లో ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే అప్పుడు సతీ సహగమనం అని జరిగినాయి. అంటే దాదాపు మన ఎరుకతో ఒక 100-150 సంవత్సరాల కిందట కూడా మరి రాజా రామ్మోహన్ రాయల టైం వరకు కూడా జరిగినాయి. మరి అవి ఆనాడు అది ప్రామాణికం, అది ఆనాడు ఆచారం, ఆనాడు పద్ధతి. ఆ సతీ సహగమనం చేసినటువంటి వాళ్ళు అలాంటి ఉదాత్తమైనటువంటి భావంతో ఉన్నారు. సమాజము ఉదాత్తమైనటువంటి భావంతో ఉంది. అందరూ ఏకసూత్రంగా దాన్ని ఆమోదించినటువంటి రోజులు అవి. కానీ ఈ రోజు కుదురుతుంది? అది కుదరదు. కాబట్టి యుగాలు మారినప్పుడల్లా స్మృతుల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగడం అనేది సహజము. అది కాలక్రమేణా మారుతుంటాయి. ఒక స్మృతి ఆ విధంగా ఒక్కో యుగానికి ఒక్కో స్మృతి మనకి తేడాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రామాణికమై ఉండవాలని చెప్పబడి ఉన్నవి. కాలగతులు మారగా పలు విధములకు కొత్త సందర్భములు జాతిని ఎదుర్కొనగా ఆ జాతి యొక్క మర్యాదలు, ఆచారములు మార్పు చెందవలసి వస్తుండను. కాబట్టి ఎప్పుడైతే ఆ చట్టాలు మారినాయో, ఎప్పుడైతే ఆ స్మృతుల్లో సవరణలు జరిగినాయో, ఆ నాటి ఆచార వ్యవహారాలకు, నాటి మానవ జీవన గమనానికి, నాటి సంఘ జీవనానికి, ఆ మానవుడికి సంఘానికి ముడిపడినటువంటి ఆ బంధానికి అనుకూలమైనటువంటి మార్పులు దాంట్లో జరిగినాయి. దానికి అనుసారముగా ఈ స్మృతులను కూడా ముఖ్యముగా జాతి యొక్క ఆచార మర్యాద వ్యవహారములను గుర్తినవే కనుక అప్పుడప్పుడు మార్పుతుండుట అవసరమయ్యను. కాబట్టి ఈ స్మృతుల్లో కూడా యుగానికి కూడా కొంత జీవన శైలి, ఆ మానవ జీవన గమనం తేడాలు ఉన్నాయి. కాబట్టి వస్త్రధారణలో కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ స్త్రీ పురుష ఆ సాహచర్యంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం అయింది. పాఠకులు ముఖ్యముగా గమనించవలసినటువంటి, జ్ఞప్తి పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది మనందరం కూడా. ఏమిటంటే అది వేదాంతమునంది ఆస్తిక ధర్మములు మాత్రము సుస్థిరములు. మీరు ఎన్ని స్మృతులు మార్చినా, కాలానుగుణంగా మారినాయి అని చెప్పినా, కొన్ని ధార్మికమైనటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయండి. ఆ ధర్మ సంబంధమైనటువంటి సూత్రాలు మనం పొరపాటును కూడా మారవు. ఉదాహరణకి చెప్పుకున్నాం, ఇప్పుడు మాతృదేవోభవ అని చెప్పాం. అది కృతయుగం దగ్గర నుంచి కలియుగం దాకా మాతృదేవోభవలో ఏం మార్పేం లేదు. నువ్వు తల్లిని దైవము గలవాడివిగా కమ్ము అంటే తల్లినే దైవంగా భావించవయ్యా అని చెప్పేటువంటి సూత్రంలో కానీ, పితృదేవోభవ కానీ, ఆచార్య దేవోభవ కానీ, అతిథి దేవోభవ కానీ, అభ్యాగతో దేవోభవ. ఇప్పుడు మనం దాని గురించి పెద్ద పట్టించుకోవట్లా. అతిథులనే వదిలేసాం మనం. మాతృ పితృ ఆచార్య దగ్గరే మనకిప్పుడు ధర్మాలు కొరవడిపోతున్నాయి. ఇక అతిథులు అభ్యాగతుల గురించి చెప్పే పనే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి సూత్రాలు ఉన్నాయి. చూశారు, ఎన్ని యుగాలు మారినా
స్మృతుల్లో ఎన్ని మార్పులు జరిగినా ఈ మౌలికమైనటువంటి ఈ ధర్మాలు మనకు పొరపాటున కూడా ఈ ధర్మ సూత్రాలు మనకు మారవు. సత్యాన్న ప్రమదవ్యం, ధర్మాన్న ప్రమిదవ్యం. నువ్వు సత్యాన్ని తప్పకూడదయ్యా, ధర్మ మార్గాన్ని తప్పకూడదయ్యా అనేటువంటి సూత్రాలు పొరపాటున కూడా ధార్మిక సూత్రాలు మార్పు లేదు అని చెప్పాడు. దేనికంటే శాస్త్రం కూడా చెబుతోంది, నీ యొక్క చిత్తం చాంచల్యంతో కూడినటువంటిది. నువ్వు సంపాదించేటువంటి డబ్బు క్షణికమైనటువంటిది. ఈరోజు 100 రూపాయల నీ జేబులో ఉంటుంది, 10 నిమిషాల తర్వాత నీ జేబులో ఉంటుందో లేదో తెలియదు. 1,00,000 రూపాయల కట్ట మీ ఇంట్లో ఇవాళ అట్టు పెట్టుకున్నాం, రేపు ఉంటుందో తెలియదు. అది ఎక్కడికి వెళ్తుందో, ఏ పని మీద వెళ్తుందో చెప్పలేం. కాబట్టి మీ యొక్క చిత్తము శాశ్వతము కాదు, మీ యొక్క విత్తము శాశ్వతము కాదు. కాబట్టి చిత్తాలు విత్తాలు రెండే మనకు జీవనంలో. అయితే మనస్సు లేకపోతే డబ్బు, తన్ మన్ తన్ ధన్ ఇవే కదండి. కాబట్టి ఆ సూత్రాలు ఇవన్న మారుతాయేమో కానీ ధర్మం మాత్రం మారదు అని చెప్తున్నారు. మార్పు చేయటకు వీలు కానివి ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని సూత్రాలు. సత్యం ధర్మ, సత్యం చెర, సత్యం వద, ధర్మం చెర, ఆచార్య దేవోభవ, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకున్నాం. అవి ఎలాంటి మార్పులకు నోచుకోవు, చేయటానికి అవకాశం లేదు. ఎలా అనగా అవన్నీ మానవుని యొక్కయు ప్రకృతి యొక్కయు నిత్య ధర్మములపై ఆధారపడి ఉన్నవి. కాబట్టి మన ప్రకృతితో మనకు ముడిపడి ఉంది. కాబట్టి ఆ ప్రకృతితోనూ మన దైనందిన జీవనంలోనూ నిత్య నైమిత్తికమైనటువంటి కర్మల్లోనూ వాటికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది. కాబట్టి వాటిని మనం ఎన్ని త్రికాలముల్లోనూ అవి అబాధితములే, ఎక్కడ వాటిని మనం డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా ఆధారపడి ఉన్నవి, పడి ఉండునవి, అందుచేత అవి మార్పునకు అతీతమైనవిగా రూపొందినవి. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆర్ష సూత్రాలు, ధర్మ సూత్రాలు, ధార్మిక జీవనానికి సంబంధించినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి సూత్రాలు, ఇవి ఎక్కడ మనం మార్పు చెందడానికి అవకాశం లేదు. ఆత్మను గుర్చిన భావములు ఎన్నటికీ మారినవి కావు. మీరు ఎక్కడ కృత దగ్గర నుంచి బయలుదేరండి, ఒక ఆత్మ భావన కానివ్వండి, ఆత్మానుభూతి కానివ్వండి, ఆత్మ సాక్షాత్కారము, ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. అది కృతయుగం దగ్గర నుంచి కలియుగం దాకా ఆ 3 పదాల్లో మార్పు ఏం లేదు. ఆత్మభావన ఇప్పటికీ చెప్పుకుంటున్నాం మనం, ఆత్మానుభూతి పొందాలని చెప్పుకుంటున్నాం. ఏమండి, ఆత్మ సాక్షాత్కారం కోసం రకరకాల మార్గాల ద్వారా, రకరకాల సాధనాల ద్వారా మనం పురోగమిస్తున్నాం మనం. కాబట్టి ఆత్మను గురించినటువంటి భావములు ఎన్నటికీ మారినవి కావు. దేనికని? ఆత్మ నిత్యము సత్యము కాబట్టి దాన్ని మనం పట్టుకున్నాం. వేలాది వర్షములకు పూర్వము ఎట్లుండెనో నేడును అట్లనే ఉన్నవి. ఎక్కడో కృతయుగంలో ఆత్మను గురించి ఎలా చెప్పారో ఈనాడు కలియుగంలో కూడా మనకి అదే భావన ఉంది. ఆత్మను గురించి నయనం చందంత శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయం చాపో అని చెబుతూనే ఉన్నాం కదా మనం. ఇవన్నీ ఎప్పుడు చెప్పినా అవే సూత్రాలు. వేలాది వర్షములకు పూర్వము ఎట్లుండెనో నేడును అట్లానే ఉన్నవి. ఇక ముందు ఎన్ని వేల సంవత్సరములు గడిచినను అట్లే ఉండను. ఏం లేదు, అదే సూత్రాలు. ఎప్పుడు చెప్పినా ఆత్మల గురించి మనం ఎక్కడ మార్చడానికి అవకాశం లేదు, సవరణ జీవో పెట్టడానికి అవకాశం ఏం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఒకే తత్వాన్ని, లక్ష్యాన్ని, నియమాన్ని కలిగి ఉన్నది వేదాంతము. వేదాంతం అంటే ఉపనిషత్తు అని చెప్పుకున్నాం. ఆ ఉపనిషత్తులో అంటే వేదాల ద్వారా వచ్చినాయి. వేదం యొక్క సారమే ఉపనిషత్తు. వేదాంతం అంతా కూడా వేదం యొక్క సారమే. దీంట్లో గడిచిపోయినటువంటి కాలం కానివ్వండి, రాబోయే కాలం కానివ్వండి, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలంలో కానివ్వండి, ఎక్కడ తత్వచింతనలో కానీ, లక్ష్య నిర్దేశంలో కానీ నియమము అంటే నియమము అని అర్థము. నియమము ప్రకృతి, నియమము వికృతి అనమాట. ఆ నియమము అంటే నియమము స్థిరమైనటువంటి ఒక తత్వం, ఒక లక్ష్యం, ఒక నియమం కలిగినటువంటిది వేదాంతం. ఎక్కడ చెక్కు చెదిరే అవకాశం లేదు. అయితే మన మతాచార మర్యాదలు, మన సాంఘిక స్థితి మీదను, ఇతర సంఘములతో మనకు గల పరస్పర సంబంధముల మీదను మాత్రమే ఆధారపడి ఉన్నవి. ఇక ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనం పక్కన పెడితే, ఇక మన మర్యాదలు ఉన్నాయి చూశారు, లోక మర్యాదలు కానివ్వండి, మన ఆచారాలు కానివ్వండి, మనకు దైనందిన నిత్య నైమిత్తికమైనటువంటి ఆ సంస్కృతిని వెలువరించేటువంటి
ఆ ధార్మిక సూత్రాలు కానివ్వండి, వాటిల్లో తప్పదు. ఆహార వ్యవహారాల్లో మార్పు రావచ్చు, వేషధారణలో మార్పు రావచ్చు, భాషా పటిమలో మార్పు రావచ్చు. వీటన్నివి ఎప్పటికప్పుడు కాస్త తేడాలు ఉంటాయి. అయితే ఆధారపడిన ఒకటి చేత సాంఘిక స్థితితో పాటు అవి కూడా మార్పునకు పొందే తీరును. కాబట్టి సంఘంలో వచ్చేటువంటి మార్పుకు అనుగుణంగా అవి జరుగుతూ ఉంటాయి. ఈనాడు విశేషంగా కనబడుతున్నాయి. ఒకనాడు మనం కంచం ఎదురుగా పెట్టుకొని అన్నం తిన్నాం. ఏమంటే మీకేం కావాలి సార్, ఈ పదార్థాలు కావాలా అనేటువంటి సంస్కృతిలో కొన్ని సంవత్సరాలు గడిపాం మనం. ఇప్పుడు అదే కంచం మనం తీసుకొని వెళ్ళి ఏమండి నాకు అదే ఇవ్వండి, నాకు ఇదే ఇవ్వండి, నాకు అది కావాలి, ఇది కావాలి అని ఏదో భిక్షాపాత్ర పట్టుకొని వెళ్ళినట్టుగా మారింది. చూడండి ఎంత నిజంగా మరి అన్ని భోజనాలు పెట్టడమే, భోజనాల్లోనే ఆహార వ్యవహారాల్లోనే ఎంతో తేడా వస్తుంది. ఒకప్పుడు చిన్న చిల్లి పడితే, ప్యాంటుకి చిల్లిపడినా, నిక్కర్కి చిల్లిపడినా, చొక్కాకి చిల్లిపడినా మనం నామోషి పడ్డాం ఆ తొడుక్కోవటానికి. ఇప్పుడు ప్యాంట్లకు చిల్లులు ఉంటున్నాయి, వెనక చిల్లులు, ముందు చిల్లులు, మోకాల మీద చిల్లులు, పిక్కల మీద చిల్లులు, చెప్పుకుంటున్నారు సార్, చెప్పుకుంటున్నారు. ఆ చిల్లుల ప్యాంట్లు తొడుక్కోవటమే అది ఇప్పుడు ఏదో సాంప్రదాయం అయింది. ఇదివరకు దవతి చినిగితే ఆ పెద్ద మనిషి బాధపడేవాడు. పెద్దవాళ్ళు నిక్కర్లు వేసుకోవటం అనేది మన ప్రపంచంలో అంటే మా తరం, లక్ష్మణ్ గారి తరం, మా తరం చూడలేదు. ఇప్పుడు అసలు 85 ఏళ్ళ ఆయన కూడా మంచి మోకాల మీద జానెత్తున నిక్కర్లు వేసుకుంటున్నాడు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన మతాచార మర్యాదలు, మన సాంఘిక పరిస్థితులు మనకు మార్పుకి దోహదం చేస్తున్నాయి. అందుకనే మార్పు తప్పట్లేదు. అవి ఒక కాలమున సముచితములై ఉండవు, మరొక కాలమున అట్లుండవు. కాబట్టి ఇంకా ముందు ఎన్ని విశేషాలు వస్తాయో, అసలు ఒంటి మీద బట్టలు ఉంటాయో లేదో మనకు తెలియదు. ఇప్పుడు కాస్త చాలా చిక్కిపోయినాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి వస్త్ర సంపద ఏ దేశంలోనూ లేదండి. ముఖ్యంగా మనం బొంబాయి వస్త్రాలకి మంచి ప్రసిద్ధి. ఎంత చౌకగా ఉంటాయట బొంబాయిలో. అయితే అంత విశేషమైనటువంటి వస్త్ర సంపద మనకు ఉన్నా కూడా, భగవంతుడు ఇచ్చినా సరే, మనం ఒంటి నిండా బట్ట కట్టుకోవటానికి సిగ్గుపడుతున్నటువంటి నేపథ్యం మన యువతరానిది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, స్వామి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి సంఘపరంగా, అనివార్యం అవుతున్నాయి అని చెబుతున్నారు. ఆ కాలమునది అర్హమయ్యి ఉండను, కానీ దేశపు శీతోష్ణతయు ఇతర విషయములను మార్పు చెందుట చేతను, నూతన స్థితిగతులు ఎన్నయో ఏర్పడుట చేతను, ఆ మార్పులకు అనుకూలముగా స్మృతి అందలి ఆహార విషయమునందును ఇతర విషయమునందును మార్పులు విధించాను. ఇక్కడ మనకి ఎండాకాలం అయితే అమెరికాలో చలికాలం అంటండి. ఇక్కడ మనం దుప్పటి కప్పుకుంటే గాయాలాడదు ఎండాకాలంలో, అక్కడ రగ్గులు లేదని నిద్రపోలేరు. అంటే దేశకాల పరిస్థితుల ప్రకారము అంటే ఎన్ని మార్పులు, ఒక చోట విధి, ఒక చోట నిషేధం, ఒక చోట కావాలి, ఒక చోట అక్కర్లేదు. ఇవాళ మనకు ఇప్పుడు ఇక్కడ పగలు, అక్కడ వాళ్ళకి రాత్రి. ఈ విధంగా భౌగోళికంగా చూసుకున్నా, మరి సామాన్యమైన సంఘ జీవనంలో చూసుకున్నా కూడా, ఒక ప్రదేశానికి ఒక చోట జీవిస్తున్నటువంటి మానవాళికి, మరొక చోట జీవిస్తున్నటువంటి మానవాళికి ఆ సంఘ మర్యాదలు కానివ్వండి, ఆహార వ్యవహారాలు కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ఆ భాషా సంబంధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెను మార్పులకు చోటు చేసుకుంటున్నాయి అని స్వామివారు చెబుతున్నారు. దీనిని బట్టి ఈ ఆధునిక కాలానుసారముగా మన సంఘమునకు మార్పులు అవసరము. అంత మాత్రాన మార్పులు వద్దంటాలా స్వామి, మార్పులు అవసరమే. అయితే అవి కూడా మనకు చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి, మనకు ఎబ్బెట్టుగా ఉండకూడదు, ఎవరు అసహ్యించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అని మనం చెప్పుకోవాల్సి ఉంది. అవి చేసే తీరవలేను. నిజంగా మార్పులు అవసరమే. ఈనాడు ఎంతో సంస్కృతి వచ్చింది. ఇంట్లో కూర్చుంటే మందులు తెప్పించుకోవచ్చు, ఇంట్లో కూర్చుంటే ఆహారం తెప్పించుకోవచ్చు. మీరు అసలు కాలు బయట పెట్టకుండా మీ కోరికలు ఈడేరేటువంటి అత్యాధునికమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. మీరు తినేటువంటి తిండి దగ్గర నుంచి, కట్టుకునేటువంటి బట్టల దగ్గర నుంచి, వేసుకునేటువంటి మందుల దగ్గర నుంచి, మీ యొక్క కరార విందాల మీదకి వచ్చేస్తుంది. మీ యొక్క అరచేతిలోకి వస్తుంది, అరచేతిలోకి వచ్చేటట్టు చేస్తుంది మన అరచేతిలో ఉన్నటువంటిది నొంపదగి మినిమాలపు వస్తువు. అది అష్టమ వ్యసనం అంటది సెల్. అంత నాజుకు, అంత బ్రహ్మాండమైన అద్భుతాలు సృష్టిస్తోంది. అది కదలకుండా చేస్తోంది. ఆ నడిచేవాడిని కూడా నడవద్దంటోంది, పరిగెత్తేవాడిని పరిగెత్తొద్దంటోంది.
అంటే మన సంస్కృతిలో ఎన్ని మార్పులు వస్తున్నాయో చూడండి. అంటే శరీరాన్ని కూడా కదిలించలేనటువంటి పరిస్థితి మనకు అనివార్యమైంది. ఇంత మాత్రము చేత మన మత ధర్మములందు అణుమాత్రము మార్పులు ఉండవు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆహార వ్యవహారాలు కానీ, జీవనశైలి కానీ, మర్యాదలు కానీ, అలవాట్లు కానీ, ఏదైనా సంఘ పరిస్థితుల్లో మార్పులు జరగటమే తప్ప ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధర్మ సంబంధమైనటువంటి మార్పులకు అవకాశం లేదు. దేనికంటే మన విత్తము, మన చిత్తము చాలా క్షణికమైంది కాబట్టి ధర్మస్య త్వరితగతి అని చెప్పాడు. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితం ఆవయోహో. మన జీవితం కూడా బుద్భుతం. వాళ్ళ కుర్చీలో కూర్చున్నామంటే ఇంకో 10 నిమిషాలకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాఫీ తాగుతున్నాడంటే చివరి దాకా తాగుతాడని నమ్మకం లేదు. అన్నం తింటున్నాడంటే చివరి దాకా ఆయన చేయి కడుక్కుంటాడని నమ్మకం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ధర్మస్య త్వరితగతి, ధర్మాన్ని మాత్రం దాటకూడదు. ధర్మో రక్షిత రక్షిత. మన గురువు గారు చెప్పారు, ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షిత, తస్మాత్ ధర్మో నహంతవ్య, మానవ ధర్మో హతో వధీత్ అని శాస్త్రి గారు నొక్కి చెప్పారు. ఏమయ్యా, ధర్మాన్ని నువ్వు రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. పొరపాటును కూడా ధర్మాన్ని కాటు వేయొద్దు, ధర్మానికి దెబ్బ తీయొద్దు నువ్వు. దేనికంటే అది మనకు మాన్యము, మనకు అమూల్యమైనటువంటిది. నువ్వు అట్లాంటి అమూల్యమైనటువంటి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్నెప్పుడు వెన్నంటి కాపాడుతుంది అని చెబుతున్నారు. అలాంటి ధర్మ సూత్రాలు మారవు. అలాంటి ధర్మములందు అణుమాత్రము మార్పులు ఉండబోవు. అవి చెక్కు చెదరవు, కట్లు కదలవు. అంటే కట్టుబాట్లని ఏమాత్రము విడిచిపెట్టవు. ఇక పురాణములను తెలుసుకునేందుకు ప్రయత్నించవలేను. ఈ విధంగా మనము స్వామి ఆ వేదాల గురించి, వేదాంతాల గురించి, ఆ ఉపనిషత్ సారాల గురించి, ఆ యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి ఆ మార్పుల యొక్క వ్యవహారం కానివ్వండి, ఆచార వ్యవహారాల యొక్క మార్పులు ఎన్ని జరిగినా కూడా ధార్మిక సూత్రాల్లో ఎక్కడా మనకు మార్పు లేదు అనేటువంటి ధృవీకరణ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మనం పురాణం దగ్గరికి వచ్చామండి. మనం పురాణం పంచలక్షణం అన్నారండి. పురాణం పంచలక్షణం చెప్పారా? ఏమిటి ఆ పంచలక్షణాలు ఒకసారి చూద్దాం. సర్గశ్చ, ప్రతిసర్గశ్చ, వంశో మన్వంతరానిచ, వంశానుచరితం చేవ పురాణం పంచలక్షణం అన్నారు. అసలు పురాణం అంటే ఒక్కసారి నిర్వచనం చూద్దామండి. పురా నవం అని అసలు పేరు దీనికి. పురా నవం. పురా అంటే పాతది అని అర్థం, నవం అంటే కొత్తది అని అర్థం. ఏంటి పాతదేంటి కొత్తదేంటి అంటే, పురా పాతదైనప్పటికీ నవం నవనోన్మేషంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి చెప్పినటువంటి విషయాలు మీరు ఇవాళ విన్నా, రేపు విన్నా, ఇంకో 10-15 రోజుల తర్వాత విన్నా, ఇంకో సంవత్సరం తర్వాత విన్నా కూడా అవి ఎక్కువ చెక్కు చెదరకుండా, ఏడాది కింద పెట్టినటువంటి ఆవకాయ జాడి, ఆ జాడీలో ఉన్నటువంటి ఆవకాయ, దాంట్లో ఉన్నటువంటి గుమగుమలతో ఉన్నటువంటి ఆవకాయ పచ్చడి నేటికి కూడా ఎలా ప్రామాణికంగా ఉంటుందో, అంటే మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో ఏడాదిన్నర పాటు ఆ పచ్చడి చెక్కు చెదరకుండా ఉండేదండి. అది ప్రమాణాలకి ఎక్కడ దెబ్బతీయకుండా, ఆ వాసనలో కానివ్వండి, ఆ ఘాటులో కానివ్వండి, ఆ కమ్మదనంలో కానివ్వండి, ఏడాది కింద పెట్టినా కూడా అది మనం ఈనాడు లొట్టలు వేసుకుంటూ తినేటువంటి పరిస్థితి మనం మా బాల్యంలో చూసాం, మా యవ్వనం వరకు కూడా చూసాం. కానీ ఇవాళ పరిస్థితి ఉందని మనం చెప్పలేం. కాబట్టి ఆ విధంగా దాని పట్ల ఒక భౌతికమైనటువంటి ఒక వ్యంజనం, అంటే ఒక పచ్చడి మీదనే మనకంత మమకారం ఉంటే, ఇక పురాణం సాక్షాత్ వ్యాస మహర్షి మన అందరికీ కూడా ఆ వేదాల్లో ఉన్నటువంటి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్ని ఏమాత్రము అర్థం చేసుకోలేనటువంటి సామాన్య మానవాళికి ఆయన కథలుగాను, గాథలుగాను సూత్రప్రాయంగా ఆయన సులువైనటువంటి, సరళ సుందరంగా రాసినటువంటి గ్రంథాలు పురాణాలు. ఎన్నో ధర్మాలు రాశారు ఆయన. 18 ఉప పురాణాలు కూడా రాశారు ఆయన. అలా అంటే పురాణం అంటే అది అర్థం అనమాట. పాతదైనప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఉట్టిపడేటువంటి ప్రతిభాసమానమైనటువంటి ఆ సాహితీ విలువలు కలిగినటువంటి ఆ గ్రంథరాజాలు పురాణాలండి. మరి ఏమిటి అసలు ఒక్కసారి చూద్దాం. మీకు ఒక్కసారి దీంట్లో ఉన్న 5 లక్షణాలు ఒక్కసారి చెప్పాలండి. పురాణం పంచలక్షణం అన్నాడు కదండి. చూడండి, సర్గము అన్నాడు, ప్రతిసర్గము అన్నాడు,
వంశము అన్నాడు, మన్వంతరము అన్నాడు, వంశానుచరిత్రము అన్నాడు. ఏమిటి ఒక్కసారి దీని యొక్క ఏమిటో చూద్దాం. సర్గము అంటే సృష్టి అండి. సృష్టికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా పురాణాలు చెబుతాయి. ప్రతి సర్గము అంటే లయము అండి. సృష్టి ఎప్పుడైతే ఉందో లయం కూడా దాని పక్కనే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో డేట్ ఆఫ్ డెత్ దాని పక్కనే ఉండాలి, ఆటోమేటిక్గా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి సర్గం ఏం చేస్తుందంటే లయానికి సంబంధించినటువంటి విధి విధానాలు చెబుతుందండి. వంశము అంటే మరి రాజులు, రాజన్యులు వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ యొక్క ధార్మిక సూత్రాలు ఏమిటి, పరిపాలనా విధానాలు ఏమిటి, అది కూడా మన్వంతరం చెబుతుందండి. వంశం చెబుతుందండి. అంటే రాజుల యొక్క వంశానుగతాలు. మన్వంతరము అంటే కాలగమనాన్ని బట్టి, కాల గణనాన్ని బట్టి 14 మనువులు ఉన్నారండి. ఆ 14 మనువులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏమిటి, ఎవరు ఆ సీట్లో కూర్చుంటే, అధిష్టానంలో కూర్చుంటే ఎలాంటి పనులు జరిగినాయి. ఇప్పుడు వైవస్వత మన్వంతరే అంటున్నాం మనం. ఇప్పుడు వైవస్వతుడు అనేటువంటి ఆయన ఆ మనువు ఆ సీట్లో కూర్చొని ఉన్నాడు. అందుకని మనం సంకల్పంలో చెప్పుకుంటాం, సంధ్యావందనంలో వైవస్వత మన్వంతరే అంటుంటాం. అంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఆ కాలానుగుణమైనటువంటి ఆ క్రానలాజికల్ ఆర్డర్ చెబుతుంది మన్వంతరం. ఇక మనువు అంటే ఏమిటి అంటే అధిపతులు అనమాట. మనువులు అంటే వాళ్ళ అధిపతులు ఇవన్నీ కూడా చెబుతుంది. ఇక వంశానుచరితము అంటే సృష్టి మొదలుకొని ఇప్పటిదాకా ఎవరెవరు పరిపాలించారు, ఆ హిస్టారికల్ డాటా చెబుతుందండి. కాబట్టి సర్గము అంటే సృష్టి, ప్రతి సర్గము అంటే లయము, వంశము అంటే రాజులు రాజనీయుల యొక్క క్రమచరిత్ర, మన్వంతరము అంటే గణనాన్ని బట్టి కాల గమనాన్ని బట్టి ఎవరెవరు ఏం కార్యక్రమాలు చేశారో అది డాటా. వంశాల చరిత్ర అంటే సృష్టి మొదల దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఎవరు పరిపాలించారు, వాళ్ళ పరిపాలనా విధానంలో ఏం జరిగినాయి, ఒక రకంగా హిస్టరీ అనుకోండి. ఇదండి. ఈ విధంగా పురాణం పంచలక్షణం అందరూ అనగా చారిత్రక సంబంధములైనవి, సృష్టి క్రమ సంబంధములైనవి, తాత్విక సిద్ధాంతములను విశదీకరించు సాంకేతిక ఉదాహరణ రూపమైనవి ఎన్నెన్నయో విషయములు ఉండను. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిని ఇంకొక మాటల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే సృష్టి సంబంధము, తాత్విక సంబంధము, తత్వ సంబంధం, సాంకేతికత, నైపుణ్యత ఇవన్నీ కూడా దాంట్లో చోటు చేసుకుంటాయి. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు కూడా. ఒకసారి మీకు 18 పురాణాలు ఒక 4 పురాణాలు చెబుతాను. మత్స్య, మార్కండేయ, భవిష్యత్, భాగవత, ఇవి 4 ఉన్నాయండి. అంటే 18 ఉన్నాయి. ఉప పురాణాలు అని చెప్పుకున్నాం మనం. సనత్ కుమార, నారసింహ, నారదీయ, శివ, దుర్వాస, ఇట్లా 18 ఉన్నాయండి. పురాణాలు చెప్పాడు, ఉప పురాణాలు కూడా చెప్పాడు. ఎన్ని చెప్పినా అసంతృప్తి కలగటం వల్ల భాగవత పురాణం రాశాడండి. భాగవతం కూడా రాశాడు వ్యాసుడు. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనటువంటి ఆ భక్తి పారమ్యాన్ని గురించి రాస్తే గాని చివరికి ఆయనకి తృప్తి కలగల. అది ఇట్ ఈస్ కాల్డ్ భాగవతం. కాబట్టి ఈనాడు మనకున్నటువంటి సాహితీ సృష్టి అంతా కూడా దానికి కర్త ఎవరంటే మనకు గౌరవనీయులైనటువంటి వేదవ్యాసులు. అంత మహత్తరమైనటువంటి సాహిత్యాన్ని మనం కొన్ని జన్మలు ఎత్తినా కూడా అవన్నీ చదవలేమండి. కొన్ని జన్మలు ఎత్తినా కూడా చదవలేనంత సాహిత్యాన్ని మనకు ఆ వేదవ్యాసులు అందజేశారు. నిజంగా ఆయన రాసిన 5 వేదాలు చదవటానికే మనకు టైం లేదు. అంత వేదాలు దేనికి? ఒక నమ్మకం చమకం గట్టిగా అర్థవంతంగా ప్రతి పదార్థంతో సహా చదవటానికే మన జీవితకాలం సరిపోయేటట్లేదు. ఏది ఒక వేదంలో ఉన్న చిన్న బిందువు, అంత సింధువులో నమ్మకం చమకాలు బిందువు. ఆ బిందువులు నేరవటానికి మనకు సమయం లేదు. కాబట్టి ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని మీరు పోల్చుకుంటే ఎంత మహాసముద్రం ఎంత ఉందో, మీరు తాగుతున్నటువంటిది ఒక నీటి బొట్టు, ఒక చెంచా మాత్రమే తాగుతున్నారనేటువంటి ఆ గ్రహణ శక్తిలో మనం ఉండాలి. అలాంటి వేద భాష అత్యంత ప్రాచీన రూపమైనది. కాబట్టి ఇందాక వేద విషయమును సామాన్య మానవులకు అర్థముఖ రూపమును ప్రదర్శించకై ఇది రచించబడిన ఈ 18 పురాణాలు, 18 ఉప పురాణాలు దేనికి రాశారయ్యా అంటే వేదాలు మనకు అర్థం కావట్లేదు, ఉపనిషత్తులు అర్థం కావటం లేదు, స్మృతులు మనకు అర్థం కావటం లేదు. ఆ అర్థం కానటువంటి ఆ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తేలికైనటువంటి భాషలో, అంటే ఒక పద్యానికి భావం చెబితే మనకు ఆ భావం, పద్యం అర్థం కాకపోయినా భావం ఏ విధంగా అయితే మన మనసుకు హత్తుకుంటుందో ఆ విధంగా ఆయన ఆ ఫక్కీలో ఈ పురాణాలు రాయటం జరిగింది. వేద భాష అత్యంత ప్రాచీన రూపమైనది, ఈనాటిది కాదు. అది మహామహా విద్వాంసులతో కూడా
ఏ కొలది మందియో మాత్రము వీని రచనా కాలమును కనుగొనగలరు. వీటన్నిటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎప్పుడు రాశారు, ఏం రాశారు ఇవన్నీ కనుక్కోవాలి అంటే మహా విద్వాంసులు కావాలి. ఆ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టు, ఏమయ్యా 1,000,000 మంది కనుక బయలుదేరితే మరి నన్ను ఒక్కడు మాత్రమే చూడగలుగుతాడు అని ఆయన అన్నట్టుగా, అలాంటి మహామహులు ఎవరైనా ఉంటే వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. పురాణములు ఆ కాలపు జనసామాన్యము వాడుతుండని భాషలో వ్రాయబడినవి. నిజంగా వేదవ్యాసులు వారు నాటి యొక్క సామాజిక సూత్రాల ప్రకారము, నాటి యొక్క సామాజిక భాషలో, మరి వాటినన్నిటిని సంస్కృతంలో అతి తేలికైనటువంటి భాషలో రాయటం జరిగింది. మనం ఇప్పుడు ఆధునిక సంస్కృతం అనే పేర వ్యవహరించే భాషయే అది. చాలా తేలికైనటువంటి భాష అండి. నిజంగా గాంధీ గారు అన్నారు, భగవద్గీతను చదువుకోవాలని గాంధీ గారికి మహా తాపత్రయం కలిగింది, కానీ సంస్కృతం రాదు. ఆయన ఒకటే అన్నాడు, గీత కోసం అన్నా కొంచెం నామినల్గా ఎంతవరకు అవసరమో అంతవరకైనా మీరు సంస్కృతం నేర్చుకోండి, తద్వారా ఆ గీతను పట్టుకోండి, మీ యొక్క జీవితాన్ని తరింపజేసుకోండి అని గాంధీ గారు అన్న మాటల్లో ఆ సంస్కృతం భాషకి ఎంత గొప్పతనం ఉందో, ఎంత సౌందర్యం ఉందో, ఎంత సహజత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటి విద్వాంసులకే కాక ఆ భాష సామాన్యుల ప్రజలకై ఉద్దేశింపబడింది కనుక ఆ భావమునకు ఆ భాషతోనే రూపకల్పన మొన్నచిరి. ఏమంటే ఇప్పుడు తెలుగులో రాస్తుంటేనే అర్థం కావట్లేదు, ఆ రోజులో సంస్కృతంలో రాస్తే ఎట్లా అర్థమైంది అని మీరు ప్రశ్న ఎత్తు. భోజరాజు కాలంలో చిన్న పిల్ల కూడా సంస్కృతంలో మాట్లాడేది. కావా బాల అంటే కాంచనమాల అనేది అమ్మాయి. కస్యా పుత్రి, నువ్వెవరో అమ్మాయి. చూడండి, భోజరాజు కాలంలో ఒక చిన్న ఉదాహరణ అనమాట. కావా బాల అన్నాడు. ఒక పలక పట్టుకున్నటువంటి అమ్మాయిని పలక పట్టుకొని బడికి వెళ్తోంది. కావా బాల అన్నాడు. నువ్వెవరో అమ్మా అన్నాడు. కాంచనమాల అన్నది అమ్మాయి. అంటే మై నేమ్ ఇస్ కాంచనమాల అన్నది. కస్యా పుత్రి, నువ్వెవరో అమ్మాయి అమ్మా అన్నాడు. కనకలతాయా, నేను కనకలత కూతుర్నండి అంది. అంటే అప్పుడు తండ్రి పేరు కూడా చెప్పలే, వాళ్ళ అమ్మగారి పేరు చెప్పింది. కింవా హస్తే అన్నాడు. అంటే నీ యొక్క చేతిలో ఏముందమ్మా అన్నాడు. తాళజ పత్రం అన్నది. అంటే నేనేదో పలకన్నాను పొరపాటున. పలక కాదు, తాళజ పత్రం అంటే తాటాకండి అంది. కింవా లిఖితం, ఏం రాశారమ్మా దాంట్లో అని ఉంది. కా ఖా గా ఘ అన్నాను. అంటే భోజరాజు గారి టైంలో ఒక 5 ఏళ్ల అమ్మాయి మనం పాఠశాలకు వెళ్తుంటే భోజరాజు గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ప్రశ్నలు, ఆ అమ్మాయి సమాధానము ఏ స్థాయిలో ఉందో మీరు కనుక్కుంటే, ఆనాడు సంస్కృత భాష ప్రతి ఇంట, ప్రతి గడప గడపలో కూడా దేదీప్యమానవే వెలుగుతున్నటువంటి రోజులవి అనేది అర్థం చేసుకొని వేదవ్యాసుల వారు అలాంటి తేలికైనటువంటి వాళ్ళకు కూడా సంస్కృత భాషలో దిగొచ్చి సరళ సంస్కృతాన్ని చేసుకొని ఆ సంస్కృతంలో ఆ వేదాల యొక్క వేదాంతాల యొక్క వాటి యొక్క సారాన్ని పురాణాల రూపేణ అక్కడ పెట్టారు అనేటువంటిది మీకు నివేదించడం కోసం ఆ భోజరాజు గారు ఆ అమ్మాయి యొక్క ఉదాహరణ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మన తెలుగులో చెబుతుంటేనే అర్థం కాకపోతే మరి ఆనాడు సంస్కృతంలో ఎట్లా అర్థమైంది అంటే, ఆ పిల్ల ఆనాడు మాతృభాష సంస్కృతం. ఆ చిన్న పిల్ల 5 ఏళ్ల పిల్ల మాట్లాడిందంటే సంస్కృతం అంటే అమ్మాయి కర్త క్రియాకర్మ వాడకపోయినా అమ్మాయికి రాజుగారు అడిగేటువంటి భాష అంతా అర్థమైపోయింది, చిన్న మాటల్లో చెప్పేసింది. అది మనం గమనించాలి. మనం ఇప్పుడు ఆధునిక సంస్కృతం అనే పేర వ్యవహరించే భాషే అది. అప్పటి విద్వాంసులకే కాక ఆ భాష సామాన్య ప్రజలకై ఉద్దేశింపబడినది. పెద్ద పెద్ద పాండితి ప్రకాండత కలిగినటువంటి వాళ్ళు కాదు, పండితులకు ప్రకాండులకు ఉద్దేశించింది కాదు, కేవలం ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టుగా రాశారు. కనుక ఆ భావమునకు ఆ భాషతోనే రూపకల్పన మొనర్చిరి. కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని గుర్తించి, వాళ్ళ యొక్క గ్రహణ సామర్థ్యాన్ని కనిపెట్టి, వాడు తేలిగ్గా అర్థమయ్యేటువంటి రీతిలో ఆనాడు ఈ పురాణాలు రాయబడ్డాయి. మహాపురుషుల యొక్కయు, రాజన్యుల యొక్కయు, సుప్రసిద్ధ పురుషుల యొక్కయు జీవిత రూపమునకు జాతి జీవితములో కలిగిన చారిత్రక సంఘటనల రూపములను ఇట్టి ఇతర స్థూల రూపమునకును అందు ప్రదర్శింపబడను. కాబట్టి అందుట్లో చెప్పబడినటువంటి అంశాలు ఏంటంటే మహాపురుషుల యొక్క చరిత్రలన్నీ ఉన్నాయి. రాజన్యులు అంటే గుర్తుపెట్టుకోవాలి, రాజనుడు అంటే ఒక సామాన్యమైన రాజు, రాజన్యులు అంటే కాదు, అలాంటి రాజుల్లో శ్రేష్టమైన వారు అని అర్థం. అలాంటి సార్ ఒక మాట చెప్పండి సార్. అప్పుడు అర్థం కాల, అప్పుడు హిస్టరీ ఉండేది, మాకుంది, మీకు కూడా ఉంది హిస్టరీ.
ఉందండి ఉందండి. హిస్టరీ అంటే అప్పుడు తెలియలేదు స్వామి. హిస్టరీ హిస్టరీ అంటే హిస్టోరీ అని ఇప్పుడు తెలిసింది సార్. నిజంగా సార్ ఇప్పుడు ఆ వ్యుత్పత్తి అర్థంలో లేదు ఇప్పుడు సార్ అప్పుడు నాకైతే మా టీచర్ కూడా చెప్పలేదు సార్ హిస్టరీ అంటే హిస్టోరీ అని. నిజంగా చెప్పలేదు సార్. మా సోషల్ మాస్టర్ కూడా ఏనాడు కూడా ఇది చెప్పినట్టు నాకు దాఖలాలు లేవండి. ఇప్పుడు హిస్టరీ అని తలకాయ మా హిస్టరీ పేపర్ హిస్టరీ అంటే ఇప్పుడు శివాజీ హిస్టరీ అంటే శివాజీ హిస్టోరీ. అవును సార్. అంటే ఎంత ఇప్పుడు స్వామి గారికి వచ్చిన తర్వాత హిస్టరీ అంటే హిస్టోరీ అని తెలిసింది. అవును సార్. అసలు ఆ హిస్టరీలో ఇంత మ్యాజిక్ ఉందా, ఇంత సరళమైనటువంటి అర్థం ఉన్నదా, ఇంత ఔచిత్యమైనటువంటి అర్థం ఉందా అని ఇప్పుడు స్వామివారి ద్వారా మనకు తెలిసింది సార్. అప్పుడే హిజ్ స్టోరీ అని చెబితే ఇంకా బాగా హిస్టరీ అర్థం అయ్యేదేమో సాయిరాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మాకు చరిత్ర అని ఉండే సాయిరాం. చరిత్ర అనేది సబ్జెక్ట్, అది చరిత్ర, సిటిజన్షిప్. సాయిరాం సార్, సాయిరాం. ఆ విధంగా దాంట్లో ఆ రాసినటువంటి గ్రంథాల్లో, పురాణాల్లో మహాపురుషుల యొక్క చరిత్రలు ఉన్నాయి. రాజన్యులు, శ్రేష్టమైనటువంటి రాజులు, మామూలు రాజులు కాదు, మంచి గణనీయమైనటువంటి రాజుల యొక్క చరిత్రలు ఉన్నాయి. సుప్రసిద్ధ పురుషులు, మంచి టాలెంటెడ్ ఫెలోస్, ఎక్స్పీరియన్స్డ్ ఫెలోస్ యొక్క చరిత్రలు, జీవిత రూపమునకు జాతి జీవితంలో కలిగినటువంటి చారిత్రక సంఘటనల యొక్క రూపాలన్నీ కూడా దాంట్లో చక్కగా వర్ణించబడ్డాయి. హిందూ మత సనాతన ధర్మముల ఉదాహరణ రూపముగా వర్తించుటకై మహా ఋషులు ఈ విధముగా పురాణములు నిర్మించిరి. కాబట్టి దాంట్లో హిందూ మతంలో ఉన్నటువంటి సనాతన ధర్మముల యొక్క సంస్కృతి వైభవాలు, ప్రాభవాలు ఇవన్నీ కూడా దాంట్లో మహా ఋషులు మనకు దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా ఒక కొత్త పాత జాడీలో ఉన్నటువంటి ఆవకాయకి ఎంత మనం తప్పిస్తామో ఎప్పటికప్పుడు కొత్తదిగా వేసుకొని మనం మక్కువగా ఇష్టంగా మనం తింటాము. అలాగే పురాణాల్లో ఉన్నటువంటి ఆ సారాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మన వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పేర్కొనబడినటువంటి గ్రంథములన్నింటిని గురించి ఇప్పుడు మనం వేదాల గురించి స్పృశించుకున్నాం, వేదాంతాలు అంటే ఉపనిషత్తుల గురించి స్పృశించుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని పరిస్థితుల యొక్క అనుగుణంగా యుగ యుగాల్లో ఎలా మార్పులు చెందింది తెలుసుకున్నాం. అలాగే పురాణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు పేర్కొనబడినటువంటి అంటే పైన పేర్కొనబడినటువంటి గ్రంథములు అన్నింటినీ గురించి చేర్చి హిందూ శాస్త్రములను అందరూ వీటన్నిటికీ మనం ఒకే పేరు పెడుతున్నాం, హిందూ శాస్త్రములు. అంటే ఆ హిందూ యొక్క ఉన్నతిని, అభ్యున్నతిని, వైభవాన్ని, ప్రాభవాన్ని అవి ఒక హిందూ ఎలా ఉండాలి మనకు స్వామి ఎన్నోసార్లు చెప్పారు, బి హిందూ అని. అంటే హ్యూమానిటీ వగైరాలు ఉన్నాయి కూడా, అవన్నీ కాకుండా గురువు గారు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు, హింసకు దూరంగా ఉండేవాడు హిందూ అని. ముఖ్యంగా అలాంటి హిందువులకి అహింసలో ఆరితేరినటువంటి హైందవ సాంప్రదాయం ప్రతిఫలించేలాగా ఆ శాస్త్రాలు చెబుతున్నాయి. ఎన్నో వేల సంవత్సరములుగా తాత్విక పారమార్థిక విషయ విచారమున తమ శక్తిలో అత్యధిక భాగమును వినియోగించి ఇంత అపారమగు శాస్త్ర వాంగ్మయమును నిర్మించిన జనులు అందును జాతీయందును శాఖాంతరములు ఎన్నో ఏర్పడి ఉండుట చిత్రము కాదు. ఆ విధంగా వాళ్ళు ఎంతో పారమార్థిక చింతనతో రాశారు, సమగ్రంగా పరిశోధన చేసి రాశారు. ఎంత రాసినా కూడా వాటిల్లో మనకు ఇప్పుడు కాలానుగుణంగా మన జనాల్లో మార్పు వచ్చింది, జాతుల్లో కూడా మార్పు వచ్చింది, మన శాఖాంతరాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎన్నో తేడాలు వస్తున్నాయి. కాబట్టి మరి దాన్ని బట్టి ఇప్పుడు దాంట్లో మార్పులు రావటం అనేటువంటిది అవి కొంచెం సనాతనంగా మనకు కనబడటంలో తప్పు లేదు. అది అంటే ఆనాటి యొక్క సంస్కృతి ప్రాభవాలు భాషించేలాగా రాశారు వాళ్ళు. ఈనాటి మనం పోల్చుకుంటే దాన్ని మనం చెప్పలేం. ఈనాటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అది అద్దం పడుతుందా అంటే మనం పడుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇవన్నీ కాక ఇంకను వేల శాఖలు లేకపోలేదు, ఇంకా ఎన్నెన్నో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. కొన్ని విషయములందు ఈ శాఖలకు అపారమగు పరస్పర భేదములు కలవు. ఇంకా వాళ్ళల్లో అంతర్గతమైనటువంటి శాఖా భేదాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఉన్న శాఖల చాలకత మనం తన్నుకుంటుంటే మళ్ళా వాటిల్లో శాఖాంతరాలు కూడా వస్తున్నాయి, చెలవలు పొలవలుగా కూడా వస్తున్నాయి. కొన్ని విషయములందు ఆ శాఖలకు అపారమగు పరస్పర భేదములు కలవు. వానికల భేదములన్నయు వాని అందరి పారమార్థిక భావ
విశేషములను గ్రహించుటకు మనకు ఇప్పుడు వ్యవధి చాలదు. అవన్నీ కూడా క్రోడీకరించాలి అంటే మనకు ఇంకా ఎన్నో గ్రంథాలు రాసినా కూడా అవి ఒక పట్టాన తేలదు అని కూడా స్వామి చెబుతున్నారు. కావున ఈ అన్నింటిలో గల సర్వసమ్మత భావములను వాని అన్నిటికీ మూల సూత్రములై ఉండు వానిని అనగా హిందువుకు ప్రతి మనుషులను అంగీకరించి విశ్వసించి తీరవలసిన వాటిని తెలుసుకోవలేను. కాబట్టి ఆ శాఖలు, ఆ భాషా భేదాలు, ఆ భావ భేదాలు పక్కన పెడితే మౌలికమైనటువంటి అంశములలో అందరికీ కామన్ కోర్గా తీసుకునేటువంటి విషయాల్లో మనం కనుక వచ్చినట్టయితే దాంట్లో మనం రాజీ పడాల్సినటువంటి అవసరం లేదు. అందరూ అంగీకరించవలసిందే. అందరూ అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం ప్రకటించవలసిందే. ఏది ఆ పురాణాల్లో చెప్పినటువంటి విషయాలకు, ధార్మిక విషయాలకు. సృష్టికి కారణ వస్తువు ఏమిటి? సృష్టికి కారణ వస్తువు ఏది? కారణభూతమేమి? అన్ని విషయములను ఇది భారతీయులకే కాక ఆలోచించగల ప్రతి మానవునకు అది అత్యంత ప్రధాన ఆధార సమస్య. కారణము లేని కార్యము, ఆధారము లేని ఆధేయము అవనిలో ఉండదు కదా. కాబట్టి ఇలాంటి సృష్టి కారణం ఏమిటి, కారణభూతం ఏమిటి అనే విషయం మనం ఆలోచిస్తే అది నిజంగా చాలా కీలకమైనటువంటి అంశం. అది ఒక పట్టాన మనకు జవాబు అందనటువంటి సమస్య అది. కాబట్టి ఏదేమైనా సరే కింద రెండు చెప్పాడు ఇక్కడ కారణాలు. కారణం లేని కార్యం ఉండదు. ఏదైనా కార్యం జరిగిందంటే అక్కడ కారణం ఉండవలసిందే. ఆధారం లేని ఆధేయము అవనిలో ఉండదు. చూసారా? కాబట్టి ఆధారాలు లేకుండా మనం అక్కడ ఏమి అవకాశం లేదండి, ఉండటానికి అవకాశం లేదు. మరి అక్కడ నగ ఉందంటే బంగారం ఉన్నట్టే లెక్క. అక్కడ ఉయ్యాల్లో పిల్లాడున్నాడంటే అక్కడ తల్లి ఉన్నట్టే లెక్క. అంటే ఆధేయం ఉందంటే ఆధారం ఉండవలసిందే. ఆధారం ఉంటే ఆధేయం ఉండాలనేటువంటి నియమం లేదు. కానీ ఆధేయం ఉందంటే ఆధారం ఉండవలసిందే. మెడలో నెక్లెస్ వేసుకున్నామంటే అది ఏదో షర్ట్ బంగారంతో తయారు చేసిందే అయ్యా, అంతే. అక్కడ ఉయ్యాల్లో పిల్లాడు ఊగుతున్నాడు అంటే ఆ సమీపంలో తల్లి ఉన్నట్టే లెక్క. ఆ విధంగా మనం అక్కడ సృష్టి ఉన్నదంటే సృష్టికర్త ఉన్నట్టే. సృష్టికర్త లేదంటే కుదరదు. అక్కడ నువ్వుల నూనె ఉందంటే నువ్వులు ఉన్నట్టే. నువ్వులు లేదా నువ్వుల నూనె ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అగ్ని ఉన్నదంటే అక్కడ కట్టె ఉన్నట్టే లెక్క. కాబట్టి అక్కడ పొగ వస్తుందంటే అక్కడ నిప్పు ఉన్నట్టే లెక్క. ఈ విధంగా మనం ఎన్నైనా కార్యకారణ బంధాలు కానీ ఆధార ఆధేయాలు కానీ మనం చెప్పడానికి అవకాశం ఉన్నది. ఈ గోచరమైనటువంటి రూపమైనటువంటి ప్రపంచమంతటికి బ్రహ్మమే సామాన్య మూలమని చెప్పవచ్చును. నిజంగా వీటన్నిటికీ కూడా బ్రహ్మను మర్చిపోకూడదండి. బ్రహ్మ సూక్తంలో కూడా చెప్పబడింది, బ్రహ్మ ఆది పురుషుడు, బ్రహ్మ వల్లనే వీళ్ళంతా కూడా వచ్చారు, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ వలన జరిగింది అని కూడా మనకు ఆ బ్రహ్మకి చాలా అగ్రస్థానాన్ని ఇచ్చారు సృష్టిలో. దేనికంటే ఆయన వల్ల సృష్టి జరిగింది కాబట్టి. ఇవన్నీ పోస్టులు. ఏది మన స్థితికర్త విష్ణుడు కానీ, లయకర్త రుద్రుడు కానీ వీళ్ళంతా కూడా పోస్టులే తప్ప నిజంగా మొట్టమొదట ఈ ఈ అనంత విశ్వంలో మొట్టమొదట ప్రభవించినటువంటి వాడు సృష్టికర్త బ్రహ్మ. బ్రహ్మం అనగానేమి? అతడు నిత్యుడు. మనం పరమాత్మను గురించి చెప్పుకుంటున్నాం. శుద్ధుడు, నిత్య జాగరూకుడు, సర్వజ్ఞుడు, నిరవయవుడు, నిరాకారుడు. ఇదంతా కూడా ఆయన లక్షణాలు. నిత్యం ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, పవిత్రత, నిత్య జాగరూకత. మనమన్నా కాస్త నిద్రపోతాం 8 గంటలు, ఆయనకి నిద్ర ఉండదు. మరి సుప్రభాతం చదువుతున్నాం కదండి అంటాం మనం. సుప్రభాతం మన కోసం, మనం పెందరాడే లేచి ఆ దేవుడికి సేవ చేసుకోవడం కోసం చదువుతున్నాం, అంతేగాని ఆయన నిద్ర లేపడం కోసం కాదు. సుప్రభాతం ఫర్ అవర్స్, నాట్ ఫర్ గాడ్. సర్వజ్ఞుడు, అంతా తెలిసినటువంటి ఆయన. ఇప్పుడు ఈ మధ్య సత్యసింహంలో కూడా ఇవన్నీ కూడా రుజువైన. సర్వజ్ఞుడు అంటే ఏమిటి? నిరవయవుడు, ఎక్కడ అవయవాలు లేనటువంటి వాడు. ఆకారం ఉంటే కదా అవయవాలు ఉండడానికి. నిరాకారుడు, అసలు ఆకారమే లేదు. ఇదంటే బ్రహ్మ యొక్క తత్వం. ఈ జగత్తు అంతటికి అతనే సృష్టికర్త. కాబట్టి సృష్టి ఉన్నదంటే సృష్టికర్త ఉన్నట్టే. ఈ జగత్తును సర్వదా సృష్టించుతూ కాపాడుతూ ఉండను. ఆయన యొక్క డ్యూటీ ఏమిటి? ఆయన ఎప్పుడు సృష్టించటం, దీన్ని కాపాడుతూ ఉండటం, మళ్ళా లయం చేస్తూ ఉండటం. ఇందు కొంత అనుమానం మనకు స్థానం కనిపించును. ఈ జగత్తులో పక్షపాత భావము కానవచ్చును. అయితే చాలా మంది మనకు పోయిన ఎపిసోడ్లో కూడా వచ్చింది, ఏమండి ఇంత బ్రహ్మాండమైన నిత్యుడు అన్నాడు, శుద్ధుడు అన్నారు, నిత్య జాగరూకుడు అన్నాడు, సర్వజ్ఞుడు అన్నారు, నిరాకారుడు అన్నారు, ఇన్ని అన్నారు కదా,
మరి ఈ సృష్టిలో దేనికని తేడాలు కనబడుతున్నాయి? ఈ సృష్టిలో తేడా ఉందంటే ఆయనకి పక్షపాత ధోరణి ఉన్నట్టే. దేనికని? ఇంకా చెబుతున్నారు, ఒకడు సుఖి అయి జన్మించును, మరొకడు అసుఖి అయి జన్మించును. కొంతమంది జీవితం ఇస్తారండి, వడ్డించిన ఇస్తర్లాగా ఉంటుంది. నిజంగా గురువు గారు, వడ్డించిన విస్తర్లాగా ఉంటుంది కొంతమంది జీవితం. అసలు ఏ మాత్రం కష్టపడటానికి అవకాశం లేదు, ఏ మాత్రం దిగులు చింత అసలు ఉండదండి. హాయిగా నట్టింట్లో ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఉంటాడు. అలాంటి పుణ్య పురుషులు చూసాం. నిజంగా వాళ్ళ యొక్క జన్మధన్యం, అసలు వాళ్ళకి ఏ చింత లేదండి. అలాగే అసుఖి, జీవితంలో ఇంతవరకు నేను సుఖపడలేదు సార్, ఇంతవరకు 80 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంతవరకు సుఖపడలేదు అనేటువంటి వాళ్ళు కూడా, ఏనాడు నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కష్టాలే సార్ అనేవాడు కూడా ఉన్నాడు. సుఖీ ఉన్నాడు, అసుఖీ ఉన్నాడు. మరి ఇదేమిటి? ఆ బ్రహ్మగారికి ఏం పని లేదా? ఆయన అలా ఉంచడం ఏంటి, ఈయన ఇలా ఉంచడం ఏంటి? ఒకడు భాగ్యవంతుడై, మరొకడు పరమ దరిద్రుడై. చూడండి, ఒక ఆయన భాగ్యవంతుడు, కోట్లకు పడగలెత్తినటువంటి వాడు ఒక ఆయన, కూటికి నిరుపేద ఒక ఆయన. ఇటు పక్షపాతమునకు నిదర్శనములు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆ బ్రహ్మగారికి పులుముతున్నారు. ఇదంతా కూడా ఆ బ్రహ్మగారి యొక్క చేతగాని పని. ఆయన సర్వజ్ఞుడు అంటానికి వీల్లేదు, ఆయనంత ప్రామాణికంగా మనం పొగట్టడానికి వీల్లేదు. ఉంటే మరి ఏంటి ఇదేమిటి? ఇంత సమానత్వం లేనప్పుడు ఇలా చేస్తే ఎట్లా అని ఆయన మీద నిందలేసేవాళ్ళు కూడా లేకపోలేదు. మరొకడు పరమ దరిద్రుడై ఉన్నాడు. ఇటు పక్షపాతమునకు నిదర్శనములు. ఈ లోకమున జీవమంతయు మరణము, మరణం పైననే ఆధారపడి ఉన్నది. ఈ లోకంలో జీవము అంటే ప్రాణి అండి, ప్రాణి. ఆ ప్రాణి వాడు మరణం మీద ఆధారపడి ఉండాల్సిందే. వాడు పుట్టాడు అంటే, పుట్టితేనే వాడిని జీవం అంటాం మనం. కాబట్టి వాడు ఎప్పుడైనా మరణం ఆధారమే. ఒక జీవి మరొక జీవిని భక్షించను. చక్కగా చెప్పారు రుద్రంలో చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. జీవో జీవేన జీవతే అన్నారు ఒకసారి శాస్త్రి గారు. జీవ జీవేన జీవతే అంటే ఒక జీవి ఇంకో జీవిని మీద ఆధారపడి ఉంటుంది అని. ఇప్పుడు ఎలుకుంది, ఆ ఎలుకని పిల్లి వెంటాడి పట్టుకుంటుందండి. నిజంగా దాంతో దీనికేం పని చెప్పండి? దాని గోళ ఏదో అది పడుతోంది, ఏదో వంటింట్లో దొంగతనంగా ఏదో పచ్చిమిరకాయలు తింటూ పోతోంది. కానీ ఇదో కాపలా పెడతాడు మనవాడు పిల్లిని. ఆ పిల్లి తింటోంది. ఈ పిల్లి కోసం ఇలా కుక్క ఆరాట పడుతోందండి. ఒక లేడీ కోసం సింహం పోరాట పడుతోందండి. సింహం తిన్నటువంటి మాంసం లేదండి, నిరంతరం వేటలో ఉంటుంది. అది పెద్ద పెద్ద ఏనుగుని కూడా కుంభస్థలాన్ని పగలగొట్టగలిగినటువంటి సామర్థ్యం. తనకంటే పెద్ద రూపంలో ఉన్నా సరే ఎగిరి గంతేసి కుంభస్థలం మీద గంతులు వేస్తుందండి. ఒక్కసారి మీరు యూట్యూబ్లో చూడండి. ఎగిరి గంతేసి కుంభస్థలం మీద కూర్చుంటుందండి. అంటే అంత జీవో జీవేన జీవతే. ప్రతి ఒక్కడు ఒకడి మీద ఆధారపడ్డాడు. ఒకడు చస్తే కానీ ఒకటి కడుపు నిండట్లేదు. మరి ఇట్లాంటివి మనం అసలు ఈ లోకంలో ఎన్నెన్ని మనం చంపుతున్నామో, ఎన్నెన్ని తింటున్నామో, ఈ మన ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో పెద్ద చెప్పాల్సిన పనే లేదు. ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడింది అనడానికి అన్ని ఉదాహరణలు చెప్పక్కర్లా. బలవంతుడు బలహీన అణచి తొక్కును. ఎప్పుడు బలవంతుడిది సామ్రాజ్యం, బలహీనుడు ఎప్పుడు తోక ముడుచుకొని కూర్చోవలసిందే. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు. పేదవాడికి ఎంత కోపం వస్తే మాత్రం ఉపయోగం ఉంది? వాడి ఆటలు సాగవు కదా. పెదవికి చేటు, ఇంకా నోరు తెరిచాడంటే వాడికి ఇంకా 4 తన్నులు ఎక్కువ పడతాయి. కాబట్టి పేదవాడు ఎప్పుడు వాడు నోరు మూసుకొని కూర్చోవలసిందే. బలవంతుడు బలహీన అణచి త్రొక్కును. ఈ ఘోరము రేయింబవులో జరుగుతూనే ఉన్నది. ఇదంతా కూడా నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ గారు. నరజీవన సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ గారు. అంటే ఒకళ్ళనొకళ్ళు పీడించుకొని తింటమే తప్ప. ఇప్పుడు వడ్డీ వ్యాపారులు ఉన్నారు, వాడు 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీ తీసుకుంటాడు. మరి వాడు ఏంటి నిజంగా రక్తం తాగుతున్నట్టే కదండి, ఎదుటి వాడి యొక్క రక్తం తాగుతున్నట్టేగా. ఈ విధంగా వాడికి ఏమిటి, దేనికన్నా ఆ పరిస్థితి వచ్చింది? వాడి దగ్గర లేవు, వీడి దగ్గర ఉన్నాయి, అంతకంటే ఏం లేదాడా. వీడు కోట్లకు పడగలెత్తాడు, వాడి కూటికి అడుక్కుంటున్నాడు. ఇది తేడా. ఈ ఘోరము రేయింబవులో జరుగుతూనే ఉన్నది. ఇది ఈ లోకమున గల పరిస్థితి. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు ఆ భగవంతుడు దేనికి ఉన్నాయి, దేనికని పెట్టాడు ఆయన? ఆ బ్రహ్మగారికి ఆ మాత్రం ఆలోచన లేదా అనేటువంటి మీమాంస అనుమానానికి స్థానం కల్పిస్తోంది అని చెప్పాము ఇందాక. ఇది నిర్మించినది ఒక్క ఈశ్వరుడు అయ్యానేని ఆ ఈశ్వరుడు క్రూరుడై ఉండవలేను. నిజంగా ఆ బ్రహ్మగారికే ఈశ్వరుడు అని పేరు పెట్టాం ఇప్పుడు. అంటే జగదీశ్వరుడు కాబట్టి, జగత్తుకు ప్రభువు కాబట్టి, సృష్టికర్త కాబట్టి. మరి ఇలాంటి సృష్టి చేసినటువంటి నిజంగా ఈశ్వరుడు ఆయన శాంతుడు కాదు,
సర్వ సమానత్వం లేదు ఆయనలో, నిజంగా అతి క్రూరుడు అని ఊహించుకోవాల్సి వస్తోంది. ఇవి సామాన్య మానవుని యొక్క సహజ భావములు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భావాలన్నీ మీరు ఎవరివో అనుకోక్కర్లా, ఒక సామాన్య మానవుడు భావజాలాన్ని కూడా వెల్లడించలేనటువంటి ఒక అసమర్థుని యొక్క భావజాలం అండి ఇదంతా కూడా. కానీ ఈ పక్షపాతపు ఉనికిని, ఈ స్పర్ధల ఉనికిని కారణభూతుడు ఈశ్వరుడు కానే కాదని పరమార్థ వాహిని ప్రబోధించినది. మనం కూడా గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇది దీనికి పరమేశ్వరుడు కారణం కాదు. పోస్ట్ మ్యాన్ కథ కూడా చెప్పుకున్నాం. ఆయన పెద్ద కర్మ కార్డు ఇస్తాడు, పేద శుభకార్యం కార్డు ఇస్తాడు. ఒకే భావంతో ఇస్తాడు ఆయన. ఆ శుభ కార్డు ఇచ్చేటప్పుడు ఆయన ఏమి పెద్ద చిందులు తొక్కేది లేదు. పెద్ద కర్మ కార్డు ఇచ్చేటప్పుడు ఆయనలో వికారాలు ఏమి ఉండవు. నిర్వికారంగా రెండు సమానమైనటువంటి భావంతో ఇస్తాడు పోస్ట్ మ్యాన్. కానీ ఆ తీసుకున్నటువంటి వాళ్ళలోనే ఈయన మొహంలో హావభావాలు వేరుగా ఉంటాయి, అది పుచ్చుకున్నటువంటి వాళ్ళు హావభావాలు వేరుగా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి హావభావాలకే కారణం పోస్ట్ మ్యానా? కాదు కదా. కాబట్టి భగవాన్ ఇస్ ఎ పోస్ట్ మ్యాన్. నీకు జన్మనిచ్చాడంతే. నువ్వు మంచిగా నడుస్తావో చెడుగా నడుస్తావో, సత్ప్రవర్తనలో ఉంటావు దుష్ప్రవర్తనలో ఉంటావు, చేజ దుర్జన సద్గం అంటావు, చేజ సజ్జన సంసర్గం అంటావు, నీ ఇష్టం. భజ సాధు సమాగమము, భజ దుర్జన సాధు సమాగమము, నువ్వేం చేస్తావో ఆయనకి తెలుసు. ఇదంతా నీకు జన్మనిచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. హాయిగా నీ జీవనాన్ని పావనం చేసుకోవయ్యా, నీ యొక్క జీవితాన్ని తరించుకో, నీకు నరజన్మని ఇస్తున్నాను అని ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు పాడు చేసుకుంటే ఆయన దీనికి కారణం అవుతాడు. అందు ఈశ్వరుని అపరాధం ఏమీ లేదని నిరూపించినది. మనం కూడా గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ కాదు, బీట్ కానిస్టేబుల్ అన్నిటికీ అనుమతిస్తుంటాడు. అటుపోయే వాహనానికి ఇటుపోయే వాహనానికి కూడా 4 రోడ్ల కూడల్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్. హీ ఈజ్ గాడ్. మీరు ఏదోలో పోతున్నా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. సన్మార్గంలో పోతున్నా చూస్తూ ఉంటాడు, దుర్మార్గంలో పోతున్నా చూస్తూ ఉంటాడు, మంచినీళ్ళు తాగుతున్నా చూస్తూ ఉంటాడు, రమ్ము సారాయి తాగుతున్నా చూస్తూ ఉంటాడు, అమృతం తాగుతున్నా చూస్తాడు, విషం తాగుతున్నా చూస్తాడు. ఆయనకి హీఈ్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఊరికి సాక్షిభూతుడే. అలాంటి వాడు భగవంతుడు. ఎలా ఏమంటే దీనికి ఏంటి ప్రమాణం? చూడండి, ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఇద్దరికి ఆపరేషన్ చేశారు. ఒక అమ్మాయి ప్రసవించింది, హాయిగా సుఖంగా ఆ పిల్లవాడిని చూసుకొని మురిసిపోతోంది. ఇంకో ఆమె చనిపోయింది, బిడ్డను కన్నది చనిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారి పాత్ర ఏముంటుంది ఇంట్లో? డాక్టర్ గారి పాత్ర ఉంటుందా? అసలు ఏమో చంపేసింది అని మనం అనటానికి అవకాశం ఉందా? లేదు. నేను 40 మందికి పాఠాలు చెప్పాను. ఒకడికి 99 వచ్చినాయి, వాడికి 9 వచ్చినాయి. ఏమే రెస్పాన్సిబుల్? నేను ఆ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఒక వృక్షం ఉన్నది, బెంగనపల్లి మామిడి కాసింది. ఒకడు హాయిగా వల పట్టి చక్కగా కోసుకొని వెళ్ళాడు. ఏది ఆ రైతు. ఒకడు రాళ్ళేసి 10 కాయలు మొహం చెట్ల కొట్టి తీసుకెళ్ళాడు. నిజంగా మరి ఆ వృక్షం చేసినటువంటి పాపం ఏమిటి? వాడు నెమ్మదిగా కోసుకొని వెళ్ళాడు ఆ రైతు, వీడేమో మొహం పగలగొట్టి 10 కాయలు రాళ్ళేసి తీసుకెళ్ళాడు. అవమానానికి నిజంగా బాధ్యత వృక్షం బాధ్యత? ఒక నది ఉన్నది, బీడు భూములకి అందిస్తోంది నీళ్లు, పైరు భూములకి అందిస్తోంది. దాన్నే ఉంది తప్పు. కాబట్టి మేఘం అన్ని పొలముల మీద సమముగానే వర్షించును. చక్కగా చెప్పారు చూడండి ఇక్కడ. కానీ చక్కగా దుక్కి చేయబడినటువంటి పొలం మాత్రమే ఆ వర్షం వలన ఉపకారం పొందును. చూడండి, మేఘం అంతటా ఒకే చోట ఒకే వర్షపాతం, కానీ దుక్కి చేయబడినటువంటి పొలంలో చక్కగా తీసుకుంటోంది, బీడుగా ఉన్నటువంటి పొలంలో తీసుకోలేకపోతుంది. అది మేఘముల తప్ప, లేక వర్షం తప్ప, భూమిని దునక బీడుగా పెట్టుకున్నటువంటి వాని యొక్క తప్ప. ఈశ్వర కృప సర్వదా ఉన్నదే, దాని యందు మార్పులే ఉండవు. కాబట్టి పరమేశ్వరుని యొక్క కృపలో ఎలాంటి తేడాలు ఉండవు. మేఘం ఏ విధంగా అయితే నిరాకారంగా నిర్వికారంగా, అంటే ఎక్కడ ఫలాపేక్ష లేకుండా వర్షిస్తుందో, ఈశ్వరుని యొక్క కృప కూడా అపారమైనటువంటి కరుణా సముద్రుడు గనక అంతటా సమానంగా వర్షిస్తుంది ఆయన యొక్క కృప కూడా. దాని యందు మార్పులే ఉండవు. భేద కల్పన చేయనది మనమే, మనలోనే ఈ తేడాలన్నీ కూడా. కానీ కొందరు సుఖులుగా, కొందరు అసుకులుగా జన్మించుటకు ఏమి కారణము? ఈ వ్యత్యాసం కల్పించు కార్యములు వారేమీ చేయలేదే. చూసారా? కాబట్టి నీ యొక్క చెడు ప్రవర్తనకి, నీ యొక్క మంచికి చెడుకి నువ్వు చేసుకున్నటువంటి మంచి చెడే కారణం. నిజమే, ఈ జన్మమున చేయకపోవచ్చును. కానీ ఏమండి, నేను ఈ జన్మలో పుట్టిన దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటారు కొంతమంది.
అయినా నాకు బాధలు వస్తున్నాయని అంటారు. కానీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. కొంతమందికి వ్యాధి నిజంగా వాళ్ళ వ్యాధి ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపం కాదు అది. వాళ్ళ వ్యాధికి కారణం పూర్వజన్మ కృతం పాపం. అది ఎట్లా వ్యాధి రూపేణ బాధతే, ఏదో రకమైనటువంటి జబ్బుతో మనకు బయటపడిపోతుంది, మనల్ని చిన్నాభిన్నం చేస్తుంది, ఆర్థికంగా నలిపేస్తుంది, సమాజంలో చిన్నతనానికి గురయ్యేటట్టు చేస్తుంది. మనకందరికీ ఏకీభావం కలిగినటువంటి 2 సిద్ధాంతములను ఇప్పుడు గైకొందాము. ఈ విషయమున హిందువులు మాత్రమే కాక బౌద్ధ మతం వారు, జైనులు కూడా అంగీకారం కలిగి ఉన్నారు. అందరికీ ఒకటే అభిప్రాయం, జీవము నిత్యమనియే మన అందరి భావము. కాబట్టి ప్రాణం అని చూసారు, ఆత్మ అనేటువంటిది మాత్రం నిత్యమే. అది శూన్యం నుండి ఉత్పత్తి కాలేదు, అట్లా కూడా అసంభవము. జీవము అట్టిదైనతో అది పనికిమాలినదై ఉండను. జీవము కాలాతీతము, అంటే ఆత్మ చాలా గొప్పది. కాల పరిమితమై ఏదో ఒక కాలమున పుట్టిన వస్తువులన్నిటికీ ఏదో కాలమున అంత్యము ఉండి తీరును. ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వస్తువు కూడా పుట్టింది అంటే గిట్టాల్సిందే. మనం వస్తువు చేయించామంటే కొన్నాళ్ళకి అది కనుమరుగవ్వాల్సిందే, పాడైపోవాల్సిందే. నాట్ పర్మనెంట్. మీరు ఏ వస్తువన్నా చేయించండి. మీరు బంగారు నగలు కూడా చీటికి మాటికి మారుస్తుంటారు, 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి. ఒకసారి బ్రహ్మాండంగా చేయించాంగా మనం అంటే ఏ పాత పడిందనో మెరుగు తరిగిందనో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దానికి సమూల నాశము జీవము నిన్ననే ప్రారంభమై ఉండినేని రేపే అది అంతమంది తీరును. కాబట్టి ఒక ప్రాణి పుట్టాడంటే వాడికి తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. దానికి సమూల వినాశము సిద్ధము. జీవం అట్లు కాక అనాది అయి సాగి వచ్చుతుండవలేను. ఆత్మ అట్ట కాదు, ఇట్ ఈస్ ఎటర్నల్. ఈ సత్యమును కనుగొనటకు అంత అసాధారణ బుద్ధి కుశలత అక్కర్లేదు. ఆధునిక శాస్త్రములన్నీ భౌతిక ప్రపంచ పరిశీలన ఫలముగా మన శాస్త్రముల్లో ప్రతిపాదించిన సిద్ధాంతములను క్రమక్రమముగా అంగీకరించి మనకు తోడ్పడిన ఆరంభించినవి కదా, అంగీకరించక తప్పదు. కాబట్టి ఇలాంటి శాస్త్రాలు, వారు చెప్పినటువంటి ధార్మిక సూత్రాలు, ఆత్మ చాలా శాశ్వతమని, అనాత్మ అశాశ్వతమైనటువంటి విషయం ఇక్కడ స్వామివారు చెబుతున్నారు. ఇన్ని విశేషాలు చెప్పినటువంటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి అనుగ్రహాన్ని కల్పించి ఇలాంటి చక్కని వేదిక ద్వారా కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ ఎమ్మెల్యన్ దంపతులకు, అలాగే శ్రద్ధగా విన్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు హృదయపూర్వకమైనటువంటి సాయిరాములు చెప్పుకుంటూ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు. మళ్ళా వచ్చే వారంలో ఇదే వేదిక మీద కలుద్దాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. ఒక నిమిషం కంటిన్యూ చేస్తాను. చేశాను, మళ్ళీ మూసేసాను, సమయం అయిపోయింది. ఎస్, ప్లీజ్ వెయిట్. ఎస్, నేను హైలైట్ చేశాను ఆ టాపిక్ కూడా. ఐ ట్రై టు గెట్ ఇన్ తెలుగు కూడా అని అన్నా అనమాట. అవి ట్రై ఇన్ తెలుగు. ఎవరైనా చూడండి, 1996 8 జూలై నాడు చెప్పింది. మాన్సూన్ సోవర్స్ అండ్ ప్రశాంత్ నిలయం. బ్యూటిఫుల్ మెసేజ్ సార్ కోటేశ్వరరావు గారు. సాయిరాం సార్, సాయిరాం. ఎస్, ఐ విల్ గో త్రూ ఇట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫోర్త్ పార్ట్ అనమాట. పిల్లలకి చెప్పింది. ఇంతకుముందు కూడా మూడు పెట్టాను. టైటిల్ ఏంటంటే స్టూడెంట్స్ నాకు అనిపించింది అనమాట, కేవలం స్టూడెంట్స్ కాదు, ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్. అందరూ కూడా ఆలోచించాల్సిందని నేను కింద కామన్ గా పెట్టాను కూడా. ఇంతకుముందు 3 చూస్తా, అవి ట్రై టు గెట్ ఇన్ తెలుగు. మీరు కూడా చూడండి. 1996 సాయిరాం సార్. అలాగే స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ సేవియర్స్ ఆఫ్ ఎ కంపెనీ అని మనం పిల్లలకి ఖచ్చితంగా ఈ టాపిక్ తీసుకెళ్ళండి, పిల్లలకి మనం చెప్పాలి. ఇందులో ఎపిసోడ్ లో రెస్పెక్ట్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్ అంటూ, ఇంకా మనం ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. మనందరూ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. లక్కీ హ్యావ్ గుడ్ కంపెనీ. ఇక్కడ మనం 56 మంది గుడ్ కంపెనీలో ఉన్నాం. అయితే వాట్ ఇస్ మెంట్ బై గుడ్ కంపెనీ అంటూ
You should maintain your relationship with others on an even keel. There is no need for you to hate anyone, but you should use your discrimination to choose your friends. It's better not have any friends at all instead of developing friendship with a foolish person. అది చెత్త ఫ్రెండ్షిప్ చేసే బదులు నాకు ఫ్రెండ్ లేకపోయినా చెప్తాను, ఎవ్వడు ఫ్రెండ్ లేదంటే నన్ను ఫ్రెండ్ చేసుకోమన్నాడు. కల్టివేట్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ గుడ్ పర్సన్స్ అన్నాడు. హూ ఈజ్ గుడ్ పర్సన్ అంటే ఎవరు మరి? మంచివాడు ఎవడంటే వాళ్ళకి చెప్తాడు. స్వామి బ్యూటిఫుల్ డెఫినేషన్ చెప్పాడు. హూ ఈజ్ గుడ్ పర్సన్ అంటే సింపుల్ లాజిక్. ఎవడైనా మంచివాడు అంటే గంటల తర్వాత ఉపన్యాసం ఇస్తా, నేను ఇస్తా, ఎవరైనా చేయమంటే బాగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు కూడా అందరు మాట్లాడతారు. ఎవడు మంచివాడు? హూ ఈజ్ గుడ్ పర్సన్ అంటే మనస్సేకం వచ్చేసేకం కర్మనేకం మహాత్మనం. Those whose thoughts, words and deeds are in perfect harmony are noble ones. అదండి, ఎవడే మంచివాడు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి ఉన్నవాడు మాత్రమే మంచివాడు. You should choose a person as your friend who has త్రికరణ శుద్ధి. అదే మాట చెప్తున్నారు. యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. You should not even go near a person who thinks something, speaks something else. అంతకంటే నేను వివరంగా చెప్పక్కర్లేదు. ఒకటి ఆలోచిస్తాడు, ఒకటి చెప్తాడు, ఒకటి చేసేవాడి దగ్గరికి యూ షుడ్ నాట్ ఈవెన్ గో నియర్ అంటున్నాడు. వితౌట్ ఎనీ రిలేషన్ టు హిస్ స్పీచ్ ఆర్ థింకింగ్. మనస్సేకం వచస్సేకం కర్మనేకం దురాత్మనం. మనస్సన్యత్ కర్మన్ అన్యత్, మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మన్. ఇంగ్లీష్ స్పీచ్ ఇది. Those who lack harmony between thought, words and deed are wicked అన్నారు. ఇంకో చెప్తున్నా, ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్ హూ మెయింటైన్ హార్మనీ బిట్వీన్ థాట్. అది నేను పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని మనం అన్నామంటే యు మస్ట్ హ్యావ్ హార్మనీ బిట్వీన్, మన ఆలోచనకి, మాటకి, చేతకి ఒకటే ఉండాలండి. నేను గొప్పగా చెప్పట్లా, ప్రేమద యాత్ర చేసేప్పుడే అనుకున్నాను, ఇంకా యాత్ర కాలేదు అప్పటికి, యాత్ర మాకు రాకముందు. ఐ వాంట్ టు గివ్ సంథింగ్ ఆన్ 15th of August. అప్పటికి మా యాత్ర 14 రాత్రికి అయిపోయింది. ఇంకా వాళ్ళకి మేము లెక్కలు కూడా చూసుకోలేదు. కానీ 15 యాత్ర మొదలు పెట్టక ముందే అనుకున్నాను 15వ తారీఖు ఇంటికి పిలిచి ఒక 2-3 పిలవాలి, ఐ వాంట్ టు గివ్ సంథింగ్ అని. యాక్చువల్ చాలా డబ్బులు ఖర్చు అయినాయి, నేను వదిలేయచ్చు. నేను వాళ్ళని పిలవకపోతే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమన్నా ఎప్పుడు అడుగుతాడు. మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు. మా నాయనకి లెక్కలే పూర్తిగా చూసుకోలేదు, మళ్ళీ ఇంటికి పిలిచి 1000 ఇచ్చాడు 15వ తారీఖు. సో మస్ట్ హ్యావ్ హార్మ్ అనుకున్నప్పుడు నేను చెప్పింది అందరూ చెప్పుకుంటారండి. ఏదో మనం కూడా ఆర్గనైజేషన్లో ఒక నోటి నుంచి మాట వస్తుంటే చేయగలిగితే అని చెప్పాలండి. ఉత్తగా ఊకదంపులు కదలేదు అసలు చెప్పొద్దండి. నేను చెప్తుంటాను వాళ్ళకి ట్యూషన్ చెప్తాను, నేను చెప్పినా నువ్వు చెప్పగలిగితేనే చెప్పు, ఉత్తగా చెప్పకు చొల్లు కబుర్లు. ఒకరోజు పోయి మానేస్తాం కాదు. A proper study of mankind is man, but today people do not pay attention to this noble principle. They do not try to understand the feelings of others. Here is a small example. Suppose there is a dog in a ditch. Beautiful example చెప్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ మెసేజ్. తెలుగులో చూడండి ఎవడన్నా, మీకు నేను కూడా ట్రై చేస్తా. వీ హ్యావ్ ఫుల్ ఎపిసోడ్. Suppose there is a dog in a ditch 20 feet away from you. 20 feet దూరంలో కుక్క పడుకుందండి. If you go your way without bothering about the dog will also not take any notice of you. దూరంగా పోయి అది మనం గమనించదండి. It will not even get up. But if you go near it with a small stone in your hand, it will immediately run away. A dog is able to know the thoughts of a man, but a man today, నీ చేతిలో రాయి పట్టుకున్నావు అని చెప్పి దానికి ఎలా తెలిసి లేచిపోయిందండి. A dog is able to know the thoughts of a man, but man today does not try to know the thoughts of feelings of his fellow beings. In this way, man has become even inferior to dog. Man has not to become a dog, he has to become a God. రెండు ఒకటే పదాలు. The 3 letters that make these words 2 words
DOG dog and GOD God are same. The only difference lies in the way they arrange them. If you start with a D, it becomes dog. If you start with a G, it becomes God. This is the distinction that a sadhaka should develop. You undertake many spiritual practices like japas, chanting, penance, tapa, etc. But they are not the real spiritual practice. The real spiritual practice, you know the truth. So character is very important for a student. A student without character is like a living corpus. Never make friendship with those who have no character. ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు చూడండి. One who does not have individual character will not have social character also. How can a person without social character have national character? చెప్తున్నాడు ఇంట్లో మొదలు పెట్టాలి, సమాజంలో వస్తుంది, ఊళ్ళో వస్తుంది, రాష్ట్రంలో వస్తుంది, దేశంలో వస్తుంది. Therefore, first and foremost, man should have individual character. He should develop a steady vision and an unwavering mind. He should not even look at the face of someone who has a wavering mind like a pendulum of a clock. Such students are very bad boys. You should develop no intimacy with such bad boys. Otherwise, you will also ultimately become a bad boy. Develop friendship with only those who are good. As I have already said, if iron is kept in dust, it loses its strength. Iron is very hard and strong metal, but when it is put in dust, it loses its strength. When it put in fire, it becomes bright and soft. So all its impurities also get removed. So when it becomes pure and soft, it can be changed into many shapes, beating it with a hammer. It can be made into a circle or a semicircle or any other shape. All types of instruments can be made from it. Iron to good company also like fire, which makes your heart pure by removing the dust of all impurities. Only when your heart becomes free from all impurities is it possible for you to overcome all your sorrow, grief, and misery. So long as your heart is full of impurities, there can no transformation in you. To be continued అన్నారు స్వామి. What a fantastic message అండి. ఇటువంటి గత 5.5 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు 3 నెలలు బట్టి అద్భుతమైన సాంగత్యాన్ని నాకైతే లభించింది మీలాంటి మహనీయులు. Thank you so much, Swami, giving this huge family, a beautiful family, a fantastic family, a disciplined family, a devotional family, a committed family, a loving family. Jai Sai Ram.